ఈ లోపలనే పరమార్థం అనే సత్య వస్తువుకు ప్రయత్నించాలి. ఉన్నది క్షణమే ఆ దృష్టిలో ఎక్కేస్తే. కానీ నీ వరకు నీకు 100 ఏళ్ళు ఉంది కదా, ఈ సమయాన్ని నీవు పరమార్థం అనే సత్యం తెలుసుకోవడానికి ఉపయోగించాలి. అర్థమైందా? పక్క వాళ్ళ తప్పులు ఎన్నడానికి కాదు, వాళ్ళతో వైరం పెట్టుకోవడానికి కాదు, వాళ్ళని సాధించడానికి కాదు, దానికి కాదు నీకు మానవ జన్మ ఇచ్చింది, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. అది వదిలేసి నువ్వేదో చాలా అత్యంత పవిత్రుడు అయిపోయినట్టు పక్క వాళ్ళందరూ చెడిపోయిన వాళ్ళు అనుకుని నువ్వు మాట్లాడటం తప్పు. తప్పు జరిగినప్పుడు తరిదిద్దు, అది కరెక్టే, దానికేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు పుట్టుకతోనే పరమ పవిత్రుడివి, మిగతా వాళ్ళంతా చెడవాళ్ళని అనుకో, అది తప్పు. పొరపాటు అనేది ఏ స్థాయిలో ఏ వ్యక్తికైనా జరిగే అవకాశం ఉంది. నువ్వు తీసుకో, పరమాత్మ స్వరూపాన్ని రూపం ధరించి వచ్చిన వాళ్ళు కూడా పొరపాట్లు చేశారు. అది జరగకుండా ఉండదు. ఎందుకంటే నువ్వు మనిషిగా పుట్టావు, అవతారం తీసుకున్నావు అంటే నీ లోపల 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాలు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఏదో దాంట్లో ప్రలోభాలు పడిపోతావు. కళ్ళు అంటుకుంటున్నాయి నీకు, ఓకేనా? సో ఈ 3 గుణాల ప్రభావానికి పడిపోతే ఏమైపోతుందంటే మనం మన యొక్క స్వరూప జ్ఞానాన్ని పూర్తిగా మర్చిపోయే అవకాశం. అది తర్వాత పరమార్థం అనే సత్య వస్తువుకు ప్రయత్నించాలి. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి. ఎందుకు పుట్టావో తెలుసుకో, ఆ పని కంప్లీట్ చేయి. ఎందుకు నువ్వు పోతే సంతోషించేవాడు 10 మంది వస్తే నీ జన్మ నిరర్థకమా సార్థకమా చెప్పు, నాకు తెలియకడతా. దరిద్రం వదిలేంది ఇది, దీని తల్లి కడుపు కాదు, ఎప్పుడు చూసినా అందరిని తిడుతూ ఉండేది అని అనుకున్నారు అనుకో. నువ్వు పోగానే ఏమిటప్పుడు నీ జన్మ సార్థకమైనట్ట నిరర్థకమైనట్ట? అంతే, నువ్వు వదిలిపోయావు చాలనుకుంటారు. ఇప్పుడు నన్ను అనుకున్నట్టుగానే మీరందరూ ఎప్పుడు పోతాడు ఆశ్రమం నుంచి హాయిగా ఉందామని అనుకుంటుంటారు కదా, అలా అన్నమాట. ఏనన్నా? సో మరల జన్మ మృత్యు చక్రంలో పడకుండా సాధన ద్వారా ముక్తుడై ఈశ్వర సాయుధ్యం పొందాలి. సో మళ్ళీ బుద్ధి తక్కువగా మళ్ళీ మరణించి జన్మించి మానవ జన్మకో ఇంకో జన్మకు వచ్చి ఆ చక్రంలో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకో. అందుకోసం ఈ మానవ జన్మ ఇవ్వబడింది నీకు. మంచి చెడు చూసి నడు. నీకు అవిచక్షణ జ్ఞానం ఇచ్చాను, మిగతా జంతువులు దేనికి లేనటువంటి జ్ఞానం నీకు ఇవ్వచ్చాను. నువ్వు కూడా ఆ పశువులాగా ప్రవర్తిస్తే నీకు మానవ జన్మ ఇచ్చిన ప్రత్యేకత ఉపయోగం ఏమిటి? యు ఆర్ నథింగ్ షార్ట్ ఆఫ్ అన్ యానిమల్ బీస్ట్. వాట్ ఈజ్ యూజ్? సో నువ్వు మానవ జన్మకు వచ్చినటువంటి దాన్ని నువ్వు ఒక అదృష్టంగాను ఆశీర్వాదంగాను తలుచుకొని దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించేయి. అంతేగాని నువ్వు ఏ విధంగా పడితే ఆ విధంగా ప్రవర్తించడానికి నీకు ఈ జన్మ ఇవ్వబడలేదు. నీ వలన నలుగురిని తిట్టాం, కనీసం 5వ వాడినన్నా బాగు చేసామా లేదా మనం? అది ఆలోచించండి. నీ వలన ఒక్కడు బాగుపడిన చాలు నాన్న, నీ జన్మ సార్థకమే. మనని చూడగానే ఎప్పుడు పోతాడరా వీడు అనుకునే పరిస్థితికి మనం తెచ్చుకోకూడదు. ఆశ్రమంలో వచ్చేటప్పటికి క్రమశిక్షణ ఉండాలి కాబట్టి మనం చెప్పవలసిన ఆవశ్యకత వస్తుంది, చెప్పాలి. అది చెప్పడం, అందులో స్వార్థం ఉండద్దు. వాడి క్షేమాన్ని కాంక్షించి నువ్వు మంచి మాటలు చెప్పు. అర్థమైందా? కేకలేయాలి. కేకలేయకుండా ఎట్లా కుదురుతుంది? తప్పకుండా కేకలేయాలి. కానీ కేకలేసేది వాడి మంచి కోసం అయి ఉండాలి, నీ మనసులో కల్మషం పెట్టుకుని కాదు. అర్థమైనా? చెప్పేటప్పుడు నీ మనసులో కల్మషం ఉండకూడదు బేటా. ఒకటే మాట చెప్తున్నా, వాడు తప్పు చేశాడు, తప్పు చూపించు, నాన్న ఇది తప్పురా నువ్వు చేయొద్దని చెప్పి. అంత మాత్రం చేత వాడి మీద విరోధం పెట్టుకోవద్దు. వాడు ఎప్పుడు మన పిల్లవాడే. ఆ బుద్ధితో ఉండాలి సలహా చెప్పే మనిషి యొక్క ఆలోచన ప్రవర్తన. అర్థమైందా? కేవలం నిందించడానికి ఇక్కడ కూర్చోలేదు, అది తప్పు. సో ఈ అవగాహన వింటున్న వాళ్ళలో కూడా కలగాలి. ఇది నేను మనవి చేసేది. అర్థమవుతుందా? నువ్వు అనంగానే వెంటనే కోపం, దీని దుంపదేగా ఇది ఎక్కడ అయ్యామో అర్థం కాదు. ఒరే నాన్న అది తప్పురా తండ్రి హట్ అంటావా? ఇలా వెళ్ళిపోవడం న్యాయం కాదు. ఇది ఎందుకు చెప్తున్నాడని ఒక్క నిమిషం ఆలోచిస్తే మనకు అన్నీ అర్థమవుతాయి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు సాధన ద్వారా ముక్తుడవై
ఈశ్వర సాయుధ్యం పొందాలి. ఆయన సాయుధ్యం, ఆయన దగ్గరలో ఉండేటువంటి అవకాశం నీకుంది ఈ జన్మలో, ఇంకో జన్మల్లో లేదు. దాన్ని పొందడానికి ప్రయత్నం చేయి. దానికి నీకు అవగాహన, ఒక గురువు వీడున్నాడు, మార్గం చూపిస్తున్నాడు, వస్తుంది, ఆ సంగతి కూడా వస్తుంది ముందు. ఓకే, ఉన్నాడు, వాడి సహాయం తీసుకో. వాడిని 24 గంటలు తిడుతూ నువ్వేంది నాకు చెప్పేదని అంటుంటే నీకెట్ట వస్తుందిరా జ్ఞానం బిడ్డ కదా. అది తర్వాత ఈశ్వర ప్రీతికి పాత్రుడై ధన్యత్వం పొందడం మానవ జన్మ యొక్క లక్షణం, ముఖ్య లక్షణం. సో నువ్వు ఈ జన్మకు వచ్చిన తర్వాత పరమాత్మ ప్రీతి కోసమే నువ్వు ఏ పని చేసినా చెయ్యాలి. ఇది యజ్ఞం అనే మాట కర్మయోగంలో మనం చదువుకున్నాం కదరా. 3 లక్షణాలు. ఒకటి శాస్త్రవిహితము, రెండోది ప్రజోపయోగము లేక ఇతర భూతముల శాంతికి సన్నిహితానికి, మూడోది పరమాత్మ ప్రీతికి. సో ఈ 3 పనులు ఏవైతే నువ్వు చేస్తున్న 3 రకాలుగా పని చేస్తున్నావో ఆ కర్మల్లో ఒక యజ్ఞంగా మారుతోంది. అది ఎప్పుడైతే యజ్ఞంగా మారుతుందో అది పరమాత్మకి ప్రీతి అవుతుంది. నువ్వు ఆ విధంగా పరమాత్మకి దగ్గర అవుతున్నావు. నువ్వు కాయలు తీసుకొచ్చి ఇస్తున్నావు, ఆశ్రమంలో 10 మంది తింటారని తీసుకొస్తున్నావు. అక్కడ ఉంది నీ యొక్క గొప్పతనం. ఆ గురువుగారు మీకు ఇద్దరి కోసమే తెచ్చాను, నువ్వు ఏనాడు తీసుకురాలా? ఆలోచించు. ఆశ్రమంలో ఉన్న అందరు తినాలని తీసుకొస్తున్నావు. అక్కడ ఉన్నది ఆ విధమైన దృష్టి కావాలి ప్రతి మానవుడికి. స్వార్థ చింతన మాని. నీ దగ్గర ఉంది, ఏం లాభం? ఇంకా పెద్ద పెద్ద తోటలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవడు తెచ్చిస్తున్నాడు? ఎవడు ఇవ్వట్లే. అర్థమవుతా బిడ్డ? సో ఆ ఇవ్వడంలో ఉన్న ఆనందం వాడు అనుభవిస్తున్నాడు, అందుకని వాడు ఆ పని చేయగలుగుతున్నాడు. ఇవ్వడం మొదలు పెడితే నీకు ఆనందం తెలుస్తుంది. ఇవ్వడం చేతగాని వాడు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటాడు. వాడు ఇవ్వడు, ఇచ్చిన వాడిని చూసి సంతోషించాడు. అది. సో ఈశ్వర ప్రీతికి పాత్రుడై ధన్యత్వం అంటే నీ మానవ జన్మ ధన్యత్వం పొందాలి. దానికై పొంది నీ యొక్క మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటంటే నువ్వు పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రుడివై ఆయన సాయుధ్యం, ఆయన దగ్గరికి వెళ్ళిపోయేటువంటి దానికోసం ప్రయత్నం చేయాలి తప్ప ఇతరమైన వాటి కోసం కాదు అని చెప్తున్నాడు. ఇక్కడ భక్తి జ్ఞాన కర్మయోగాలు 3 ద్వారా ఏదైనా సరే నువ్వు చేయవలసిన మానవ జన్మకు వచ్చిన తర్వాత నువ్వు చేయవలసిన పని ఏంటంటే నీ యొక్క జన్మ సాఫల్యత మా పరమాత్మను పొందటంలోనే ఉన్నది. పరమాత్మను పొందటానికి నువ్వు సాధన చేయాలి. ఆ సాధన ద్వారా నీకు ఉన్నది ఇచ్చి పరమాత్మ యొక్క లక్షణాన్ని తెలుసుకుని ఆయనతో ధన్యత్వం పొందటం నీ యొక్క జన్మ యొక్క లక్షణమై ఉన్నదని ఇక్కడ వరకు చెప్తున్నాడు. మిగతావి మనం తర్వాత చూద్దాం.